ఓం శాంతి శాంతి మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు తెలియచేయండి అండ్ ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. ఇంకా లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఈ మూవీ రీమేక్ అని అందరికీ తెలిసిందే. ఇది మలయాళం మూవీ జయ 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 హే మూవీ రీమేక్ అని అందరికీ తెలిసిందే. యాక్చువల్లీ నేను ఆ మూవీ అప్పట్లోనే చూశాను. సో రివ్యూ ఇచ్చే టైంకి మన ఛానల్ అప్పటికి లేదు కాబట్టి కుదరలేదు. బట్ ఆ మూవీ చాలా బాగుంటుంది. బట్ ఈ ఓం శాంతి శాంతి హోమ్ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే, సో ఇంతకుముందే నేను ఆ మూవీ చూశాను కాబట్టి నాకు పెద్దగా అనిపించలేదు. సో ఒకసారి చూడొచ్చు. తరుణ్ భాస్కర్ కోసం ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్తే, కథ విషయానికి వస్తే, తరుణ్ భాస్కర్ ఈషా రెబ్బాకి పెళ్ళైన తర్వాత వాళ్ళ లైఫ్లో వచ్చిన మార్పులు ఏంటి, ఎలాంటి కష్టాలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అనేది కథ. సో కథ అయితే సింపుల్ యాజ్ ఇట్ ఈస్ ఆ మూవీలాగా ఉంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అందరూ ఎవరికారు బాగా చేశారు. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా, బ్రహ్మాజీ. సో ఇలా అయితే వంక పెట్టడానికి అయితే ఏమీ లేదు, అందరూ చాలా బాగా చేశారు. మ్యూజిక్ ఈజ్ యావరేజ్, ఇంకా బాగుంటుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా బాగుంటుంది అనిపించింది. ఇంకా బాగుంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. బట్ సినిమాటోగ్రఫీ ఈజ్ ఆల్ గుడ్. సో దట్స్ ద రివ్యూ. సో ఓవరాల్గా మూవీ ఒకసారి అయితే చూడొచ్చు. వీడియో అయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్.